ఇప్పటికీ బాగా గుర్తు మీరు తొలి ప్రేమలో చేయడం. యా ఆ? తొలి ప్రేమ నా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫస్ట్ ఫిల్మ్ నాకు. ఫస్ట్ ఫిల్మ్ కదా? ఐ థింక్ 7th చదువుతున్నట్టున్నా నేను. ఓ 6th కంప్లీట్ అయ్యి 7 చదువుతున్నా తొలి ప్రేమ టైంకి. కానీ మీరు అప్పటికే బాగా పొడుగ్గా ఉండేవారు కదా? బేసిక్ గా అమ్మ You're a నాన్న tall ఇద్దరు guy. టాల్ గా ఉంటారు. సో Yes. నేను కూడా టాల్ గా Very ఉంటాను. tall girl. తొలి ప్రేమ చాలా పెద్ద హిట్ అయ్యేప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారి కెరీర్ కే అది చాలా గొప్ప కిక్ స్టార్ట్ ఇచ్చిన సినిమా అవును తొలి ప్రేమ. అండ్ ఈ రోజుకి కూడా అదొక కల్ట్ ఫిల్మ్ లాగా అవును. ఉన్నది ఈ రోజు వరకు. ఇప్పటికి కూడా తొలి ప్రేమ వస్తుందంటే ఎవరు టీవీ పెట్టుకోకుండా ఉండరు. అండ్ అందరూ రిఫర్ చేసేది గొప్ప విషయం ఏంటంటే కరుణాకరన్ మళ్ళీ అలాంటి సినిమా తీయలేపాడు. అవును కరెక్ట్. అదే ఆ సినిమా గొప్పతనం. ఆ తర్వాత పిల్ల నచ్చిందిలో చేసినట్టున్నారు మీరు అవును. శ్రీకాంత్ తో. ఆ రెండు చేసిన తర్వాత గ్యాప్ తీసుకున్నా. తొలి ప్రేమ చేసిన తర్వాత పిల్ల నచ్చింది చేశాను. ఆ మధ్య గ్యాప్ లో కన్నడ ఫిలిం హీరోయిన్ గా చేశాను ఆహా అని చెప్పి. సో ఇంకా ఆహా చేసి హీరోయిన్ గా చేసిన తర్వాత పిల్ల నచ్చింది అప్పటికి ముందే కమిట్ అయి ఉన్నాను అనమాట చేస్తాను అని చెప్పి. సో అది కమిట్ అయి చేసిన తర్వాత గ్యాప్ తీసుకుని రవితేజ గారి మూవీ తోటి హీరోయిన్ గా మళ్ళీ ఇలా వచ్చాను. కమ్ బ్యాక్ తీసుకున్నారు. వెరీ నైస్. ఎందుకు అంత గ్యాప్ ఎలా వచ్చిందండి? దీనికి పిల్ల నచ్చింది తొలి ప్రేమ అంటే అంత గ్యాప్ ఇక్కడ లేదు. మళ్ళీ నాకు రవితేజ ఫిల్మ్ వచ్చి నాకు 9th అయిపోయింది. 10th లో ఐ మీన్ నాకు 15-16 వచ్చినప్పుడు నేను రవితేజ గారి ఫిల్మ్ లో హీరోయిన్. అంటే పూర్వం రోజుల్లో హీరోయిన్ అందరూ అబ్బా అప్పుడున్న హీరోయిన్ అండి మీరు అంటారు. అప్పుడు నా ఏజ్ 16. సో అది అప్పటి నుంచి ఉన్నట్టుగా ఉంటుంది. అదే అంటారు మీరు అప్పుడు ఉన్నారండి అంటారు. ఏమండి అప్పుడు నా ఏజ్ 16 సో ఇప్పుడు నా ఏజ్ దాన్ని బట్టి ఆలోచించుకుంటే మా చిన్నప్పుడు చూసామండి మిమ్మల్ని హీరోయిన్ గా అంటుంటారు. అదే లాంగ్ టైం చూసినట్టుగా ఉంటుంది కదా. అందుకే చాలా మీరు ఏదో చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళలాగా అలాగే అనుకుంటారు. బట్ మేము మొదటి నుంచి చూసిన వాళ్ళం కాబట్టి వీ అండర్స్టాండ్. అప్పుడు అంటే చాలా చిన్నతనంలో కెరీర్ బిగినింగ్ అవడం ఇప్పటి వరకు కంటిన్యూ అవడం, అసలు ఈ లైఫ్ స్టైల్ ఎలా అనిపిస్తుందండి మీకు? అంటే చదువుకుంటున్నప్పుడు అసలు ఏమీ తెలియనప్పుడు వచ్చాను నేను సినిమా ఫీల్డ్ కి. అంటే నేను హాలిడేస్ కోసం అని చెప్పి వచ్చాను హైదరాబాద్. నేను గుంటూరులో చదువుకునేదాన్ని. హాలిడేస్ కోసం అని వస్తే తొలి ప్రేమ చేసేసాను. సో తొలి ప్రేమ ఎలా చేశారు? మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే సినిమా ఆఫీస్ అనమాట తొలి ప్రేమ ఆఫీస్. సో ఆ డైరెక్టర్ గారు అలా పరిచయం మీద చేస్తావా అని అడిగారు. సో నేనేంటే అమ్మ సినిమా నా ఫ్రెండ్స్ ముందు గ్రేట్ ఫీలింగ్ అది ఇది అని చెప్పి ఓకే చేస్తానని చెప్పాను. అప్పుడు డాడీ ఒప్పుకోలేదు. బట్ ఒప్పించి తొలి ప్రేమ చేశాను. తొలి ప్రేమ చేసిన తర్వాత కొంచెం ఇంకా మనకి ఆ సినిమా అనేది కొంచెం అది అంటితే ఇంకా పోదు కదా. సో అలా పిల్లని వచ్చింది ఆహా స్టార్ట్ చేశాను. దాని తర్వాత వద్దు చదువుకోవాలి స్టడీస్ మీద ఫోకస్ పెట్టని చెప్పారు ఇంట్లో. సో మళ్ళీ 9th అవగానే రవితేజ గారి సినిమా నుంచి మళ్ళీ ఆఫర్ వచ్చింది నాకు. ఆహా చేస్తున్నప్పుడు కన్నడ ఫిలిం చేస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ కి మన తెలుగులో ప్రమోద్ కుమార్ శెట్టి అని చెప్పి రవితేజ గారి సినిమా డైరెక్టర్, ఆయన మా ఫ్రెండ్ అనమాట. సో మా హీరోయిన్ బాగా చేసింది అంటే అప్పుడు చూస్తే అమ్మాయి తెలుగు అమ్మాయే కదా అని చెప్పి సో మళ్ళీ నన్ను అప్రోచ్ అయ్యారు అప్పుడు. అలా రవితేజ గారి సినిమా అంటే ఆ తర్వాత మళ్ళీ అంటే మీరు నాకు మీరు తెలిసినట్టుగా మీరు పెద్దగా ప్రయత్నాలు చేయడం కోసం తాపత్రయపడిపోయి సిస్టమ్ ని అలా కాదు మీరు. బట్ తర్వాత ఆపర్చునిటీస్ ఎలాగొచ్చాయండి? నాకు అది డౌట్ గా ఉంటుంది. అది నిజంగా లక్ అనే చెప్పాలి. ఎందుకంటే నా అంతటి నేనుగా ఏ సినిమా కూడా ట్రై చేయాల. నేను ఒకటి చేస్తుంటే ఒకటి వచ్చేసేది, ఒకటి చేస్తుంటే ఒకటి వచ్చేది. అంటే గ్యాప్ అనేది నాకు అసలు ఎక్కడ రాలేదు. నేను ఎవరిని కూడా నాకు ఆఫర్ ఇవ్వండి అని అడిగింది కూడా లేదు ఏ రోజు కూడా. సో ప్రతి సినిమాలో మౌత్ టాక్ అనమాట. అప్పట్లో మన ఇవంతా పబ్లిసిటీ లేదు కదా, ఓన్లీ మౌత్ టాకే. కాబట్టి ఎవరో ఒకళ్ళు అమ్మాయి బాగా చేస్తుందనో లేకుంటే అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగుందనో చెప్పి అట్లా మౌత్ టాక్ తోటి నేను ఫుల్ బిజీ అయిపోయా. సో ఎక్కడ నాకు గ్యాప్ రాలేదు అసలు. తమిళ్ కన్నడ తెలుగు అలా చేస్తూనే ఉన్నాను. ఓకే, అంటే మీరు తమిళ్ కన్నడ తెలుగు 3 చేస్తున్న దాంట్లో అంటే మీకు వచ్చిన అవకాశాలనండి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చేశారు, రవితేజతో చేశారు, శ్రీకాంత్ తో చేశారు. అప్పుడు అందరూ ఒకే రేంజ్ లో ఉండేవారు. కానీ మీరు హీరోయిన్ గా ఒక సూపర్ స్టార్డమ్ కి వెళ్ళాలన్న ప్రయత్నం మీరు ఎప్పుడు చేయలేదండి? ఏదో వచ్చినవి చేయడమేనా?
వచ్చిన అంటే చేస్తూనే ఉన్నా. తమిళ్‌లో చూస్తే మన ప్రభుదేవత చేశాను, ప్రభుతో చేశాను. సో, తమిళ్‌లో మంచి హీరోస్ చేశాను. అలాగే కన్నడ జగ్గేష్‌తో చేశాను, చరణ్ రాజ్. కన్నడ రాజ్ కుమార్ గారి అల్లుడు రామ్ కుమార్‌తో చేశాను. రామ్ కుమార్. సో, అందరూ అక్కడ పెద్దవాళ్ళే. ఇక్కడ మనకి సుమన్ గారితో ఆ టైంలో ఉంది సుమన్ గారు వీళ్ళు కదా! ఆ టైంలో సుమన్ గారు అంటే మీడియం సినిమాలన్నీ మీడియం రేంజ్ ప్రొడ్యూసర్స్‌కి సపోర్ట్‌గా ఉండే హీరోయిన్ అని చెప్పి నన్ను చిన్న సినిమాలన్నిటికి నన్ను ఫిక్స్ చేసేసారు హీరోయిన్‌గా. సో, నాగార్జున గారి ఫిల్మ్ ఒకటొచ్చింది 'చంద్రలేఖ' ఆ టైంలోనే. ఆ టైంలో నాకు పి. వాసు గారి డైరెక్షన్‌లో సినిమా కన్ఫర్మ్ అయ్యి దానికి దీనికి క్లాష్ వచ్చి సో, తెలుగులో 'చంద్రలేఖ' మిస్ అయిందనమాట. లేకుంటే అలా పెద్ద బ్యానర్స్‌లో వెళ్ళేదాన్నేమో. బట్ అందరికీ చాలా సపోర్టివ్ హీరోయిన్, మన సినిమాలకి బడ్జెట్‌లో వస్తారు, బాగా చేస్తారు అనేది ఆ పేరైతే సంపాదించుకున్నా. ఎగ్జాక్ట్‌లీ. అదే అంటే రెమ్యునరేషన్స్ ఎక్కువగా డిమాండ్ చేసేదాన్ని. డిమాండ్ ఎందుకు చేయలేదండి? బట్ జనరల్‌గా ఎవరొచ్చినా అంటే మంది ప్రొఫెషనల్ కెరియర్స్‌లో కొంచెం పేరొచ్చి చిన్న ఇమేజ్ వచ్చిన తర్వాత పాపులారిటీ వచ్చాక ఎవరైనా చేసే పనే అది. అవును. రెమ్యునరేషన్ పెంచుకోవడం గట్ట. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం ఆఫ్ కోర్స్ నేను విన్న దాని ప్రకారం కూడా మీరు ఎప్పుడు కూడా డిమాండ్ టైట్ చేసి ఎందుకని? ఏమో అది అంటే మేబీ నాకు డబ్బు అంటే ఆశ లేదేమో. ఈ రోజు కూడా నేను డిమాండ్ చేయను. ఈ రోజు కూడా నేను డిమాండ్ చేయను. మా ప్రొడ్యూసర్స్ అమ్మా ఇది చిన్న సినిమా అన్నారు అనుకో, సర్లే చేసేద్దాం అంటారు. అలాగే పెద్ద సినిమాకి వెళ్తే ఓకే, వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు వెళ్తాం కాబట్టి. ఇప్పుడు చిన్న ప్రొడ్యూసర్ వచ్చి ఇది చిన్న సినిమా మేడం ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి అని అడిగితే ఓకేలే ఏముంది, మనం ఒక రోజు చేస్తే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా, వాళ్ళ ఫిల్మ్లో బాగుంటుంది కదా, పెద్ద కాస్ట్ ఉందంటే వాళ్ళకు కూడా ఒక బాగుంటుంది అని చెప్పి ఓకే అంట. బేసిక్ గా నేను డబ్బుకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. బాగా రిచ్ మీరు? అలానేం కాదు, ఎందుకో చిన్నప్పటి నుంచి. మీ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఏంటండి అసలు? ఏం లేదండి, నాన్నగారు వచ్చి ఈవీవి గారి దగ్గర వర్క్ చేసేవాళ్ళు, అమ్మ హౌస్ వైఫ్. సో సినిమా అలా ఏం లేదు, జస్ట్ ఓకే నార్మల్ ఫ్యామిలీ. ఈవీ గారి దగ్గర పనిచేసేవారు. ఏ డిపార్ట్మెంట్ అండి? నాన్నగారి పర్సనల్, ఈవీవి గారికి పర్సనల్ గా ఉండేవాళ్ళు. ఓకే. అయితే తర్వాత రోజుల్లో అంటే మనం గనక చూస్తే మీరు అందరితోని ఒక మీడియం రేంజ్ లో హీరోలు అందరితోని చేశారు. చంద్రలేఖ ఏమో మిస్ అయ్యారు. అఫ్ కోర్స్ అక్కడ పీవాసు అంటే పెద్ద డైరెక్టర్ వేరే. బట్ అది మిస్ అయినందుకు మీరు బాధపడలేదు ఎప్పుడు? నాగార్జున గారి సినిమా మిస్ అవ్వడు, కృష్ణవంశీ డైరెక్షన్. అవును, ఆ టైంలో చేస్తున్నట్టు అంటే మనకు తెలుగు అన్నది అప్పటికి ఏమనిపిస్తుంది అంటే మన సినిమాకి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనిపిస్తుంది. కాకపోతే అక్కడ దీని సోలో హీరోయిన్, అందులో పి. వాసు గారు డైరెక్షన్, దట్టు మళ్ళీ ప్రభు గారు హీరో. చాలా పెద్ద సినిమా, ముందు కమిట్ అయ్యాం. నాగార్జున గారిది చేస్తున్నప్పుడు చాలా ఫీల్ అయ్యాయో, తెలుగులో పెద్ద సినిమా వచ్చింది, చేస్తుంటే బాగుండేది, మన లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ అని. ఆ మూవీ చేస్తున్నన్ని రోజులు, అది జరుగుతున్నన్ని రోజులు కూడా, వాళ్ళ మూవీ జరుగుతున్నన్ని రోజులు కూడా ఆ క్యారెక్టర్ నాది అనుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పటికీ ఎప్పుడైనా టీవీలో వస్తే అమ్మాయి ఆ రోల్ చూస్తుంటే ఇది నా రోల్, ఈ క్యారెక్టర్ నేను చేయాల్సింది, నేను చేస్తే ఎలా ఉండేది అని అనుకుంటూ ఉంటా. ఎలా నిజంగానే మీరు చేస్తే బాగుండేదా? ఎక్కువ మీకు అనిపించిందా? ఏ ఆర్టిస్ట్ కైనా అలాగ అనిపిస్తుంది, నేను ఇంకొంచెం బాగా చేసి ఉండేదాన్ని అనిపిస్తుంది. అలా ఉంటేనే అది రియల్ ఆర్టిస్ట్. అంటే మనం ఊరికే ఉదాసీనంగా మనం సంతృప్తి పడిపోవడం కాదు కానీ, బట్ అలా అనుకోవడం కూడా ఒక మంచి లక్షణమే కళాకారులు. 100%. దీనికన్నా అంటే వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళకన్నా నేను ఎంత బాగా చేసేదాన్ని అని నేను ఊహించుకుంటాను అనమాట. అదే కదా, ఊహించుకొని సో నేనైతే ఇంకా ఇలా బాగా చేసి ఉండేదాన్ని అనేది ఫీల్ అవుతూ ఉంటాను. మళ్ళీ కృష్ణవంశీ గారితో మళ్ళీ చేసే అవకాశం ఎక్కడ? ఇంకా రాలేదు కదా, నాగార్జున గారితో చేసే అవకాశం.